భాగ్యనగరంలో ఆషాఢ బోనాల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు ఇచ్చారు. కొండా సురేఖ బోనం ఎత్తుకొని అమ్మకు సమర్పించారు. మంత్రులు పొన్నం, పొంగులేటి, అడ్లూరి లక్ష్మణ్, ఎంపీ అనిల్ కుమార్, ఎమ్మెల్యే దానం సీఎం వెంట ఆలయంలో పూజలు చేశారు. బోనాల జాతరకు భారీ ఏర్పాట్లు చేశారు అధికారులు. భక్తులకు ఇబ్బందులు లేకుండా 6 క్యూ లైన్లను పెట్టారు. 2500 మంది పోలీసులతో భారీ బందోబస్తును నిర్వహిస్తున్నారు. 200 సీసీ కెమెరాలతో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేసి జాతరను పర్యవేక్షిస్తున్నారు పోలీసులు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి తెల్లవారుజామున 4 గంటల 10 నిమిషాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి హారతి ఇచ్చారు. అమ్మవారికి కుటుంబ సమేతంగా తొలి బోనంతో పాటు పట్టు వస్త్రాలను సమర్పించారు మంత్రి పొన్నం ప్రభాకర్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దంపతులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. కిషన్ రెడ్డి సతీమణి బోనం ఎత్తుకొని ఆలయానికి వచ్చారు. అటు మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అమ్మవారిని దర్శించుకున్నారు. జాతర ఏర్పాట్లు బాగున్నాయని చెప్పారు. ఇవాళ సాయంత్రం పలహార బండ్ల ఊరేగింపు, రేపు రంగం, పోతరాజుల గావు, అంబారిపై అమ్మవారి ఊరేగింపు ఉండనుంది. సల్లని సూపులకై మా పిల్ల పాపలతో నీకు పబ్బతి పట్టినమే తల్లి మాంకాళమ్మ. పూనకమై అదియని పానకమై పాలికవై మము పాలించమ్మా. పచ్చాన కులారైక పారుట కులాచిరా పసుపు ఇక బోనాలకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కల్పన అందిస్తారు. కల్పన, చెప్పండి, ఉజ్జయిని బోనాల ఉత్సవాలపైన అప్డేట్స్ ఏంటి? లష్కర్ బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఉదయం నుంచి పెద్ద ఎత్తున జనాలంతా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నారు. ఒక్కసారి కూడా మనం చూసుకోవచ్చు, పరిసర ప్రాంతాలన్నీ కూడా కిక్కిరిసిపోయాయనే చెప్పుకోవచ్చు. దాదాపు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున బోనాలంతా వచ్చి కూడా అమ్మవారికి సమర్పిస్తూ ఉన్నారు. భక్తులంతా వచ్చి దాదాపు మనకు ఉదయం నుంచి ఇదే రద్దీ అయితే కనిపిస్తూ ఉందనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బోనాల పండగ అంటేనే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది పోతురాజుల విన్యాసాలు. అమ్మవారి తమ్ములుగా చెప్తూ ఉంటారు. మరి వారితో మనతో పాటు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. చెప్పండి అమ్మా, మీ పేరు? బషీర్బాగ్ వేణు. నేను ఇప్పటిదాకా మా 7 మంది అక్కజల్ల పోతురా చేస్తాం. ఒక మాట ఇట్లా మీరు ఇట్లా తుమ్మ చేసిర్రు. ఏ నమ్మన్నా ఇట్లా తెలంగాణ ఉన్నప్పుడు కుళ్ళ వేసారు. ఓకే,
బోనాల జాతర ఎట్లా ఉంది? మొత్తం ముద్ద సో చూస్తూ ఉన్నాం కదా, బోనాల జాతరకు సంబంధించి కూడా పోతురాజుల విన్యాసాలు స్పెషల్ గా కనిపిస్తా ఉన్నాయి. దాంతో పాటు శివసత్తుల సిగాలు కావచ్చు, ఇటు ముఖ్యంగా చెప్పాలంటే జోగినీలకు సంబంధించి కావచ్చు, స్పెషల్ గా ఈసారి టైం కూడా కేటాయించడం జరిగింది. దాదాపు 1 గంట నుంచి 3 గంటల వరకు కూడా శివసత్తులకు కావచ్చు, జోగినీలకు కావచ్చు స్పెషల్ గా టైం కేటాయించడంతో మనకు 1 గంట ప్రాంతం నుంచి కూడా పెద్ద ఎత్తున జోగినీలంతా వచ్చి కూడా వాళ్ళు నృత్యాలు చేసుకుంటూ నెత్తి మీద బోనం పెట్టుకొని అమ్మవారికి సమర్పిస్తూ ఉన్నారు. అదే విధంగా ఈ రోజుకు సంబంధించి కూడా మధ్యాహ్నం మనం చూసుకోవచ్చు, పెద్ద ఎత్తున ఈ సమయంలో కూడా మనకు రద్దీ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఎండను సైతం కూడా ఎవరు కేర్ చేయకుండా పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ ఉన్నారు. ఉదయం నుంచి కూడా మనకు ఇదే రద్దీ అయితే ఇక్కడ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. దాదాపు లష్కర్ బోనాలు అంటే కూడా మనకు ఎంతో వైభవంగా జరుగుతూ ఉంటుంది. ఎంతో చరిత్ర కలిగిన ఈ బోనాల జాతరకైతే ప్రతి ఏటా లక్షల మంది వస్తూ ఉంటారు. ఇక ఏటేటా కూడా జనాభా పెరుగుతుంది, అది తప్పితే ఎక్కడ కూడా తగ్గట్లేదని చెప్పుకోవచ్చు. అదే విధంగా ఈ సంవత్సరంకి గాను మనకు ఉదయం నుంచి దాదాపు మనకు 5 గంటల ప్రాంతం నుంచి భక్తుల రద్దీ అనేది కూడా మనకు ఈ ఆలయం వద్ద కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అదే విధంగా ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి కూడా పట్టు వస్త్రాలు ఇప్పటికే ఇటు అమ్మవారికి సమర్పించడం జరిగింది. దాంతోపాటు పెద్ద ఎత్తున ఇటు వీఐపీ మూవ్మెంట్ కావచ్చు ఉండడంతో కూడా భక్తులకు ఎలాంటి ఆటంకం కలగకుండా వీఐపీ మూవ్మెంట్ ఉన్నా సరే వాళ్ళందరికీ బోనాలు సమర్పించే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా దాదాపు వచ్చే భక్తుల కోసం 6 క్యూ లైన్లు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 6 క్యూ లైన్లు కూడా మనకు రద్దీ అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మరి మనతో పాటు కొంతమంది పబ్లిక్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? సికింద్రాబాద్ నుంచి ఉజ్జయిని మహంకాళికి దర్శనం కోసం వచ్చాము. ఇక్కడ నుంచి ప్రతి ఇయర్ వస్తాం మేము, ఎవ్రీ ఇయర్ చాలా మంచిగా దర్శనం అవుతుంది. ఈ రోజు వస్తేనే మాకు దర్శనం చేసుకోవడం అనిపిస్తుంది. చాలా ఏం మంచి తీసుకొచ్చారు? కొబ్బరికాయలండి, కొబ్బరికాయలు, పూలు, అమ్మవారికి పట్టు చీర, వడి బియ్యము అన్ని తెచ్చామండి. ప్రతి సంవత్సరం వస్తా అన్నారు కదా, ఈ సంవత్సరం రద్దీ ఎట్లా ఉంది ఇక్కడ? మరి చాలా క్రౌడెడ్ ఉందండి, చాలా క్రౌడెడ్ ఉంది. కానీ పోలీస్ అరేంజ్మెంట్ చాలా బాగుంది. ఓకే, ఎవ్రీథింగ్ గుడ్, ఎవ్రీథింగ్ ఫైన్. థ్యాంక్ యూ. ఎట్లా ఉంటుంది నమ్మకం, ఎట్లా ఉంటుంది మరి ఇక్కడ మహంకాళి అమ్మవారికి సంబంధించి? నమ్మకం చాలా మందికి నమ్మకం ఉందండి, అందుకే ఇంత జనాలు వస్తారు, ఎంత క్రౌడ్ ఉంది, అందరు నమ్ముతారు కాబట్టి. జై ఉజ్జయిని మహంకాళి మాతాకి జై. చూస్తున్నాం కదా, జై ఉజ్జయిని మహంకాళి మాతాకి జై అంటూ కూడా పెద్ద ఎత్తున కూడా క్రౌడ్ అంతా వస్తూ ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఆషాఢం అంటేనే మనకు ఎక్కువగా ఈ సమయంలో వానలు పడుతూ ఉంటాయి. దాంతో పాటు ఈ కాలంలో ఎక్కువగా మనకు రోగాలు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. అందుకోసం అని చెప్పేసి ఈ సమయంలో ఈ ఆషాఢ మాసం మొత్తం కూడా మనకు బోనాల జాతరకు సంబంధించి కూడా జరుగుతూ ఉంటుంది. ఈ బోనాల జాతరలో ఉపయోగించే ఈ వేపాపు కావచ్చు, పసుపు, కుంకుమ కావచ్చు అన్ని కూడా మనకు యాంటీబయాటిక్ గా చెప్తా ఉంటారు. అందుకోసం అని చెప్పేసి ఈ బోనాల జాతర కూడా ఎన్నో ఏండ్ల నుంచి కూడా మనకు జరుగుతూ వస్తూ ఉంది. అదే విధంగా శివభక్తులకు సంబంధించి కూడా స్పెషల్ గా టైం కేటాయించడంతో వాళ్ళంతా కూడా వస్తున్న సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తూ ఉన్నాము. వివిధ ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు. అమ్మ చెప్పండి, అమ్మ ఎక్కడి నుంచి వచ్చారు? నేను బాలాపూర్ నుంచి జోగిని సత్యమేనమ్మ, సత్యని వచ్చేసి ఈ ఏట నేను 25 సంవత్సరం అమ్మ నేను రాబట్టి అమ్మవారి తొలిభవనం ఎక్కియబట్టి ఈ ఆషాఢ మాసము చాలా సంతోషంగా అంగరంగ వైభవంగా ఈ ఏట మాత్రము చాలా ఏ ఇబ్బందులు కాకుండా మాత్రము బోనాలు గిట్ట సమర్పించడం జరుగుతుంది. మీకు టైం చెప్పారా ముందే ఈ టైంకి రావాలి శివసత్తులంతా అని చెప్పేసి మీకు జోగినీలు? మేము అమ్మవారికి మధ్యాహ్నం అన్నట్టు ఏం లేదు, సాయంత్రం వరకు బోనాలు సమర్పిస్తున్నట్టు ఎలా వీలు కుదురుతాలా అక్కజల్లలు అందరు వీలు పాటు చేసుకొని అమ్మవారికి తొలి బోనాలు తీసుకొని వస్తూనే ఉంటారు ఏటా. మీకు ఈసారి ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయమ్మా? బాగున్నాయి? రద్దీ ఎట్లా ఉంది? చాలా సంతోషంగా అంగరంగ వైభవంగా ఈసారి మాత్రం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏ క్రౌడ్ లేకుండా అన్నిటికీ గిట్ట గవర్నమెంట్ గిట్ట సహకరించి మమ్మల్ని బోనాలు గిట్ట సమర్పించడం జరుగుతుంది. చాలా హ్యాపీగా సంతోషంగా అనుకుంటున్నామమ్మా. చూస్తూ ఉండగా జోగినీలకు కావచ్చు, దాంతోపాటు శివసత్తులకు సంబంధించి కూడా ప్రత్యేకంగా టైం కేటాయించడంతో వాళ్ళంతా కూడా ఎంతో అరేంజ్మెంట్స్ కూడా బాగున్నాయని చెప్పేసి వాళ్ళకు ఎక్కడ ఇబ్బంది తలెత్తకుండా కూడా వాళ్ళందరినీ కూడా తీసుకెళ్లే విధంగా ఏర్పాట్లు చేసినందుకు కూడా వాళ్ళంతా కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదే విధంగా ఈ దాదాపు 3 గంటలు అంటే 1 గంట ప్రాంతం నుంచి 3 గంటల వరకు కూడా జోగినీలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా టైం కేటాయించడం జరుగుతుంది. అదే విధంగా 1 గంట నుంచి కూడా మనకు శివసత్తులు అయితే ఎక్కువగా కనిపిస్తా ఉన్నారు. నగర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి ఉన్న జోగినీలంతా కూడా అమ్మవారి బోనం నెత్తి మీద ఎత్తుకొని నృత్యాలు చేస్తూ కూడా అమ్మవారికి బోనం సమర్పిస్తున్న సిచ్యువేషన్స్ విజువల్స్ లో మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాము. దాదాపు ఇదే రద్దీ అయితే మనకి ఈ రోజంతా కూడా కొనసాగే అవకాశం ఉంది. ఒక్కసారి కూడా మనం క్యూ లైన్లు చూసుకోవచ్చు. దాదాపు 6 క్యూ లైన్లు ఏవైతే ఇటు ప్రభుత్వం ఏర్పాటు చేసిన 6 క్యూ లైన్లు కూడా మనకు రద్దీ అయితే కనిపిస్తా ఉంది. మొత్తం జనాలంతా కూడా కిక్కిరిసిపోయారనే చెప్పుకోవచ్చు. అంత జనాలు అయితే ఈసారి ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తూ ఉన్నారు. కోరిన
కోరికలు తీర్చే తల్లి ఆ మాత అమ్మవారు ఉజ్జయిని మహంకాళిగా కొలుస్తూ ఉంటారు. అందుకోసమే ప్రతి ఏటా కూడా పెద్ద ఎత్తున వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు. అదే విధంగా కూడా చూస్తూ ఉండగా పోలీస్ బందోబస్తు పటిష్ట బందోబస్తు ఉందనే చెప్పుకోవచ్చు. దాదాపు ఈ సంవత్సరం అయితే గత సంవత్సరంతో పోలిస్తే దాదాపు మనకు పోలీసు బందోబస్తు కూడా పెంచారనే చెప్పుకోవచ్చు. అదేవిధంగా 2500 మంది పోలీస్ బందోబస్తుతో కూడా ఎక్కడికక్కడ పటిష్ట భద్రత, ఎవరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఎక్కడికక్కడ కూడా మనకు బార్గేట్ చేయడం జరిగింది. సో దాదాపు ట్రాఫిక్ ఆంక్షలు కావచ్చు, ట్రాఫిక్ డైవర్షన్స్ కావచ్చు, ఆలయంకి సంబంధించి కూడా పరిసర ప్రాంతాలు దాదాపు 2 కిలోమీటర్ల మేర కూడా కొనసాగుతూ ఉన్నాయి. ఇక అమ్మవారికి సంబంధించి తొట్టెలు కూడా పెద్ద ఎత్తున తీసుకొని వస్తూ ఉన్నారు. అదేవిధంగా వీఐపీ మూమెంట్ ఉన్నప్పటికీ కూడా ప్రజలకు ఎట్లాంటి ఇబ్బంది కలగకుండా కూడా ఎప్పటికప్పుడు కూడా పోలీసులకు సంబంధించి కూడా నిరంతరామంగా కూడా వర్క్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా పోలీసులతో పాటు మనకు సపరేట్గా ఇక్కడ వాలంటీర్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు కూడా క్యూ లైన్లో ఉన్న పబ్లిక్కి సంబంధించి కూడా వాళ్ళందరికీ ఇటు వాటర్ ప్యాకెట్స్ ఇవ్వడం కోసం కావచ్చు, దాదాపు వాళ్ళందరికీ సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉన్నా వాళ్ళందరినీ క్యూ లైన్లో పంపించే విధంగా సపరేట్గా వాలంటీర్స్ కూడా ఈసారి ఏర్పాటు చేయడం జరిగింది. సో ఒక్కసారి కూడా చూస్తూ ఉండగా దాదాపు మనకు సికింద్రాబాద్ ప్రాంతం అంతా కూడా కన్నుల పండగగా కనిపిస్తూ ఉంది. ఎక్కడ చూసినా కూడా మనకు జన సంద్రోహమే ఇక్కడ కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున జనాలంతా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నారు, అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటూ ఉన్నారు. అమ్మవారికి ఒడిబియ్యం, చీర, సారా ఇస్తున్న సన్నివేశాలే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. దాదాపు మొత్తం కూడా సికింద్రాబాద్ ప్రాంతం అంతా కూడా కిక్కిరిసిపోయినట్టుగా కూడా మనకు తెలుస్తూ ఉంది. దాదాపు ఇదే ఉదయం నుంచి ఇదే క్రౌడ్ అయితే మనకు కనిపిస్తూ ఉంది. ఇక సమయం గడుస్తున్న కొద్దీ పెద్ద ఎత్తున పబ్లిక్ అంతా వచ్చి అమ్మవారుకుంటూ ఉన్నారు. ఇక మెయిన్ గా కనిపిస్తుంది ఏం తీసుకొచ్చారు బోనంకి సంబంధించి? బెల్లపన్నము, నైవేద్యము, కలగూర అమ్మవారికి. ఈ బోనాలకు సంబంధించి అమ్మవారికి సంబంధించి ఎట్లా ఉంటుంది? కోరిన కోరికలు కావచ్చు, కొంగు బంగారం చేస్తాం అమ్మవారికి. అనుకున్నది అనుకున్నట్టు చేస్తుంది. ప్రతి ఏటా మేము అనుకున్నట్టు జరుగుతుంది కాబట్టి ఏటా బోనం సమర్పిస్తాం అమ్మవారికి. జై బల ఉజ్జయిని మహంకాళికి జై. సో చూస్తూ ఉండగా ప్రతి ఏటాకి సంబంధించి కూడా ఎప్పుడు కూడా క్రౌడ్ అయితే పెరుగుతుందని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఈసారికి సంబంధించి కూడా ఏర్పాట్లు అయితే ప్రతి ఒక్క జోగిని కావచ్చు, ప్రతి ఒక్క శివశక్తి కావచ్చు, దాంతోపాటు పోతురాజులు కావచ్చు, ఈసారి బోనాల జాతరకి సంబంధించి ఏర్పాట్లు స్పెషల్గా వాళ్ళకి టైం కేటాయించి వాళ్ళని పంపించడంతో స్పెషల్గా బాగున్నాయని చెప్తా ఉన్నారు. అదేవిధంగా భక్తులకు సంబంధించి కూడా ఇటు అన్ని డిపార్ట్మెంట్స్కి సంబంధించి కూడా మనం చూస్తూ ఉన్నాం. జిహెచ్ఎంసీకి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు కూడా పెద్ద ఎత్తున జనాలు వస్తూ ఉంటారు కాబట్టి సో రోడ్లన్నీ క్లీన్గా ఉండడానికి పెద్ద ఎత్తున వాళ్ళంతా కూడా నిరంతరామంగా వర్క్ చేస్తున్నారు. ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎప్పుడు కూడా నిరంతరామంగా వర్క్ చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇటు వాటర్ బోర్డ్కి సంబంధించి కూడా దాదాపు స్పెషల్గా మనకు వాటర్ క్యాంప్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా కూడా మనకు ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు షీ టీమ్స్ కూడా పెద్ద ఎత్తున మహిళలంతా వస్తూ ఉంటారు. దాంతోపాటు దొంగలు ఉంటారు, స్నేహ్ చార్జెస్ ఎక్కువగా ఉంటారు, మహిళలు వేధించే వాళ్ళు ఆకతాయిలు కూడా ఎక్కువగా ఉంటూ ఉంటారు. సో అట్లాంటి వారు ఉండడంతో ఇటు మఫ్టీలో పోలీసులు కావచ్చు, షీ టీమ్స్ కావచ్చు పెద్ద ఎత్తున ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు 100 సీసీ కెమెరాలతో ఎప్పటికప్పుడు కూడా పటిష్ట భద్రత. పక్కనే మనకు మహంకాళి పోలీస్ స్టేషన్ ఉంటుంది, అందులో కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేయడం జరిగింది. సో అందులో ఎప్పటికప్పుడు కూడా పటిష్ట భద్రత, ఎప్పటికప్పుడు కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా చూస్తున్నారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మరి మనతో పాటు అమ్మవారికి సేవకు సంబంధించి కూడా సేవ చేయడానికి కూడా పలువురు వచ్చారు. ప్రతి ఏటా మనం బోనాల జాతర కావచ్చు వివిధ ప్రాంతాల్లో చూస్తూ ఉంటాము. అమ్మవారి ఆలయాలు అనగానే మనకు సేవ చేసే వాళ్ళు కూడా ఎప్పుడు ముందుంటూ ఉంటారు. మరి అట్లాంటి వారు మనతో పాటు ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. అమ్మ చెప్పండి, మీ పేరు? నా పేరు స్వప్న అండి. మేము శ్రీవారి సమితి నుంచి వచ్చాము. మాకు 144 టెంపుల్స్లో మేము సేవకి వెళ్తూ ఉంటాము. ఎప్పుడు కూడా మా శ్రీవారి సమితి ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీస్, ట్రెజరర్స్ మేమందరం కూడా వచ్చాము. మార్నింగ్ నుంచి కూడా ఈ సికింద్రాబాద్లో మహంకాళి తల్లి బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఎంతోమంది ప్రముఖులు వస్తున్నప్పటికీ కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా కూడా ప్రజలందరూ దర్శనం చేసుకుంటూ ఉన్నారు, బోనాలు సమర్పించుకుంటూ ఉన్నారు. అంత మరి ఈసారి రద్దీ ఎట్లా ఉంది? గత సంవత్సరం చూసుకున్నట్టయితే ఈసారి కొంచెం క్రౌడ్ అనేది తక్కువగా కనిపించింది, కాకపోతే కన్నుల పండగగా జరుగుతూ ఉంది. పెద్ద ఎత్తున జనాలంతా కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నారు, అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటూ ఉన్నారు, అమ్మవారికి చీర సార సమర్పిస్తూ ఉన్నారు. సో ఇదే రద్దీ అయితే ఈ రోజంతా కొనసాగే అవకాశం ఉంది. దాంతోపాటు మరీ ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఇటు దాదాపు పోలీసులకు సంబంధించి కావచ్చు ఎప్పటికప్పుడు కూడా పటిష్ట భద్రత ఏర్పాటు చేశారని చెప్పుకోవచ్చు. ఇక ఓవరాల్గా చూసుకున్నట్టయితే సికింద్రాబాద్ మహంకాళి బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. పెద్ద ఎత్తున భక్తులంతా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటూ ఉన్నారు. దాదాపు సికింద్రాబాద్ ప్రాంతం అంతా కూడా మనకు ప్రత్యేకమైన శోభ సంతరించుకుంది. పెద్ద ఎత్తున జనాలంతా వస్తున్నారని చెప్పుకోవచ్చు. మమత.